అన్ని ఆధారాలతో చెప్పడానికి మేము వస్తున్నాం. మీరు కూడా మీ దగ్గర ఉన్న ఆధారాలతో చర్చ పెట్టండి. ఇది కుస్తీ యుద్ధం కాదు, ఇది పోరాటం కాదు. మేము ప్రెస్ క్లబ్ దగ్గర ఉంటామని ప్రెస్ క్లబ్ దగ్గర ఉండేది రా హరీష్ రావు ఇక్కడికి రాను. దానికి సంబంధించి హిస్టరీ మొత్తం పట్టుకొని వచ్చినాయి. టెండర్ ప్రక్రియ ఎప్పుడు మొదలైంది, ఏ విధంగా మొదలైంది, ఎవరు నోటిఫికేషన్స్ వచ్చింది, ఆ నోటిఫికేషన్లు ఎవరెవరు పాల్గొన్నారు, L1 ఎవరు, L2 ఎవరు, L3 ఎవరు, L4 ఎవరు. మాట్లాడితే కేటీఆర్ మాట్లాడుతారు బహిరంగ చర్చ. నువ్వది బహిరంగ చర్చ మీ నాయన రమ్మని రాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ IPS అధికారి, మీ స్థాయిలో నువ్వు ఉంచుకోవాలి. ఎవరు వర్క్ అడిగితే, ఎవరు కోరికేసుకు అడిగితే జవాబు చెప్పడానికి మేము రాజ్యాంగంలో ప్రమాణం చేయలేదు. జంక్షన్ తెలంగాణ స్ఫూర్తికి జంక్షన్ ఇది. మేము రెడీగా ఉన్నాం. ముగ్గురు మంత్రులు నన్ను రమ్మని ఆహ్వానించిండ్రు. నీకు దమ్ముంటే రా హరీష్ రావు అన్నారు. నేను బయలుదేరిన. మరి ఆ ముగ్గురు మంత్రులు వద్దు హరీష్ రావు మీతో మాట్లాడలేము అని వాళ్ళు చెప్పమనండి ఆగిపోతా. పెట్టెల నిండా ఆధారాలు ఉన్నాయి. 2000 కోట్ల కుంభకోణం బరాబర్ జరిగింది. మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పారు, నేను చెప్పాను, రకరకాల వేదికలు చెప్పారు. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, రజరుద్దీన్ గారు, వీళ్ళందరూ కూడా బహిరంగ చర్చకు మేము సిద్ధం. రాజీనామా పత్రాలు పెట్టుకొని మేము రెడీగా ఉన్నాం, మీరు నిరూపిస్తున్నారు. చాలాసేపు ఫోన్ రింగ్ అయింది, కానీ గౌరవ మంత్రులు ముగ్గురు కూడా ఫోన్లు ఎత్తలేదంటే వాళ్ళు చర్చకు సిద్ధంగా లేరని నేను భావిస్తా ఉన్నాను. ఏదైతే హరీష్ రావు లేవనెత్తిన అంశం పచ్చి అబద్ధమన్న అనేక అంశాలు కూడా మాట్లాడిన ఇలా 10 గంటలకు వచ్చిన 12 గంటల దాకా గణపాత్ గారు అమరవీరుల స్థూపం దగ్గర కూర్చొని వెయిట్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిపోతారు. మేమందరం కూడా ఉదయం 10 గంటలకే వచ్చి కూర్చున్నాం. జూపల్లి గారు వస్తే శాలువా కప్పి స్వాగతం పలికి ఆ తర్వాత పత్రికల సమక్షంలో మాట్లాడదాం జూపల్లి గారితో. అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. గౌరవ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు పంపితేనే వస్తున్నాడని మేము అనుకున్నాం. మరి ఆయన రాలేదు, ముఖం చాటేసినాడు. ఇప్పుడు ఎక్కడో కూర్చొని మళ్ళీ సేమ్ డైలాగులు, మళ్ళీ చేతగానోడికి మాటలు ఎక్కువ అని, సవాల్ స్వీకరించే సత్తా లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి లేదు, మళ్ళీ ఎక్కడో కూర్చుని పనికిమాలిన డైలాగులు కొడతా ఉన్నారు. నేను ఇప్పటి కూడా ఈ రోజు కూడా నేను ఈ అంకెల్ కనుక తప్పైనట్టయితే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా కాదని ఒక మాట కేసీఆర్తో చెప్పే రాదు. నేను గన్ పార్క్ పోతే మళ్ళీ చార్మినార్ కాడికి రా అంటాడు, చార్మినార్ పోతే కొల్లాపూర్ రా అంటాడు. ఏం చేయాలి నేను? చేతగాని వాళ్ళకు మాటలు ఎక్కువ, చెల్లని నాణానికి గీతలు ఎక్కువ అని చేతగాని మంత్రులు, చేతగాని ముఖ్యమంత్రి డైలాగులు కొట్టడం పారిపోవడం కాదు. చేతనైతే అసెంబ్లీ పెట్టు, ఆడేయడేందుకు, అసెంబ్లీలో తెలుసుకుందాంపా. నువ్వు గన్ పార్క్ కార్డుని ఉంటా అంటే నాకు పోలీస్ ఎస్కార్ట్ పెట్టి నేను కూడా వస్తాను. ఎంతసేపు అసమర్థుడి జీవనయాత్రలాగా తన అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి 9.5 ఏళ్ళు అంతకుముందు 55 ఏళ్ళు గుడ్డి గుర్రాల పనులు మీరా. కాంగ్రెసే కదా ఈ రాష్ట్రంలో ఉన్నది, ఎవడున్నాడు అది అంతకంటే ముందు? వారు అనుమతినిస్తే మేము పోతాము, రెడీగా ఉన్నాము. మేము రావడానికి సుముఖంగా ఉన్నాము. ఇక పోలీసు వాళ్ళు వద్దు అని చెప్తున్నారు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు.